ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత వింటూ ఉన్నాము. ఈరోజు మొదటి అధ్యాయం ప్రారంభించబోతూ ఉన్నాం. భగవద్గీత మనం ఎటువంటి సమస్యలతో పీడింపబడుతున్నా, శారీరకంగా మానసికముగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దారి చూపించే ఒక గొప్ప కార్యము భగవద్గీత ద్వారానే జరుగుతుంది. ఇది చదివితే లేదా వినిన ఆ సమస్య ఛూ మంతర్ అన్నట్టుగా వెళ్ళిపోతుంది. భగవద్గీత చదివిన వినిన ఎవ్వరికైనా మానసిక శాంతి తప్పక పొందుతారు. ఆ అనుభవం మీరు ఈ రోజు నుండే పొందుతారు. అందరూ భగవద్గీత వినండి. మీరు వింటూ ఈ భగవద్గీతని గౌరవిస్తూ మమ్ము ఆదరించండి. మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. అర్జున విషాద యోగము. అర్జునుడు విషాదములో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ గీతను అర్జునకు ఉపదేశించను. అర్జునకు విషాదము ఎందుకు కలిగింది అనే విషయముపై మనకు ఈ అధ్యాయము వివరింపబడుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ. మీ దగ్గర భగవద్గీత చిన్న పుస్తకమైనా ఉంటే ఆ పుస్తకము తెచ్చుకోండి. తెచ్చుకున్నాక మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము అని ఉంటుంది. ఆ పేజ్ను తెరవండి. తెరిచి నేనిప్పుడు చదివినది మీరు చూడాలి. అర్జున విషాదయోగంలో మొదటి శ్లోకం మీరు చూడాలి. చదువుతూ ఉంటాను, దాన్ని మీరు చూస్తూ నేను చదివింది అక్కడ ఉందో లేదో గమనించండి. ఈ మాత్రం మీరు చేయగలిగితే ఆ భగవద్గీతలో ఉన్న విషయము మీకు అర్థమవుతుంది. తప్పకుండా మీరు భగవద్గీత పుస్తకం తెచ్చుకొని ఇది మీరు వింటే చాలా చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అందుకే ఈ మాట చెప్తున్నాను. అయితే ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల తండ్రి. ఆయన ఉవాచ అంటున్నాడు. ఎవరితో ఏమంటున్నాడు? సంజయునితో అంటున్నాడు. సంజయుడు ఎవరు? ధృతరాష్ట్రుని యొక్క సారథి. ఆ సారథికే ఎందుకు అడుగుతూ ఉన్నాడు? మనం పోయిన వీడియోలో ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. మీరు వెనక వీడియో కూడా చూస్తే అవన్నీ అర్థమవుతాయి. మళ్ళీ నేను ఈ వీడియోలో అవన్నీ చెబితే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల అది ఇప్పుడు చెప్పడం లేదు, ఆల్రెడీ చెప్పేశాను. ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నాడు సంజయునితో. ఇప్పుడు మీరు పుస్తకం కానీ మీ ఎదురుగా ఉంటే దాంట్లో మొదటి శ్లోకము చూడండి. ధర్మక్షేత్రే
కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మళ్ళీ మొత్తం ఒకసారి చెప్పుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇలా చదవాలి. నేను ఇప్పుడు చదివినట్టు మీరు కూడా మీ మనసులో అనుకున్నారనుకోండి. ఎలా చదవాలి, ఏ పదానికి గ్యాప్ ఇవ్వాలి, అక్కడ మీనింగ్ ఏమొస్తుందో అది మీకు వివరించి చెబుతాను. మీకు చదివే ప్రాక్టీసు అవుతుంది. ఇప్పుడు ఏ పదానికి ఏం అర్థం వస్తుందో చూద్దాం. ఈ శ్లోకంలో లాస్ట్లో ఉంది సంజయ అని ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నాడు. సంజయ ధర్మక్షేత్రే అన్నాడు. ధర్మక్షేత్రే అంటే ధర్మమైనటువంటి క్షేత్రమునందు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే దానికి కురుక్షేత్రము అని పేరు. ఎక్కడైతే పాండవులు కౌరవులు యుద్ధము చేస్తూ ఉన్నారో, ఆల్రెడీ 10 రోజులు యుద్ధం అయిపోయాక ధృతరాష్ట్రుడు సంజయునితో భీష్ముడు ఎలా చనిపోయాడు, అసలు యుద్ధంలో ఏం జరుగుతుంది, ఈ 10 రోజులు యుద్ధము ఎట్లా సాగింది, భీష్ముడు చనిపోవడానికి కారణాలేమిటి, మహావీరుడు, అతనిని చంపేవాడు పుట్టలేదు, ఆయనకి వరదానం ఉంది, ఆయన ఎప్పుడైతే చనిపోతాననుకుంటాడో ఆ రోజే చనిపోయే వరదానం ఉంది, ఆయన తండ్రి ఇచ్చిన వరదానం. అందువల్ల ఆయన్ని చంపే మగాడు ఎవరు, ఆయన ఎట్లా పడిపోయాడు అని దుఃఖపడుతూ సంజయునితో అడుగుతాడు. అప్పుడు సంజయుడు చెబుతాడన్నమాట. ఆ అడిగిన విషయమే ఇక్కడ ఉంది మొదటి శ్లోకంలో. ఎక్కడ వాళ్ళు ఉన్నారు? పాండవులు కౌరవులు ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అర్థమైందా? సమవేత అంటే అక్కడ సమావేశమై ఉన్నారు. దేనికి సమావేశమై ఉన్నారు? యుద్ధకాంక్షతో. యుయుత్సవః ఉత్సాహం. దేని యందు? యుద్ధము అందు ఉత్సాహముతో. యుయుత్సవః అంటే యుద్ధమునందు ఉత్సాహముతో అక్కడ సమావేశమైన మామకాహ అంటే మా వాళ్ళు అని అర్థం. మా వాళ్ళు అంటే ఎవరక్కడ? కౌరవులు. ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు, మా వాళ్ళు కౌరవులు. మరియు పాండవాశ్చైవ పాండు యొక్క కుమారులు. పాండురాజు కుమారులు ఎవరు? పాండవులు. పాండవాశ్చైవ అంటే కౌరవులు మరియు పాండవులు. కిమకుర్వత కిమ అంటే ఏమి, అకుర్వత చేస్తున్నారు యా చేసిరి. ధృతరాష్ట్రుడు సంజయునితో, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై యుద్ధోత్సాహముతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున సమావేశమయ్యున్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసిరి?
అని అడిగాడనమాట. ఫస్ట్ శ్లోకం ఇది. ఈ మహాభారతమున ఈ కురుక్షేత్రం అనేది ఏంటి అనేది చెప్పబడింది. కురుక్షేత్రము, ఇక్కడ కురు మహారాజు తపస్సు చేస్తాడు. దేనికోసమంట? ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం. ధర్మాన్ని ప్రతిష్ఠించడాని కోసం, ధర్మము ప్రతిష్ఠించడానికి తపస్సు చేస్తే దానికి ఒక కథ రూపములో మన వాళ్ళు చెబుతారు. ఆ కురు మహారాజు తను తెచ్చుకున్న రథంతోనే ఒక నాగలి చేశాడంట. ఆ నాగలి పట్టుకొని ఆ ప్రదేశాన్నంతా దున్నుతూ ఉంటాడు. ఆయన ఇంచుమించు 84 కోసల దూరం ఆ నాగలితో దున్నుతూ ఉంటాడంట. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు నేను ధర్మాన్ని పండిస్తాను అని అన్నాడంట. ధర్మానికి ఏముంది నీ దగ్గర, దానికి బీజ విత్తనాలేంటి అని అంటే అది నా దగ్గర ఉంది అని సమాధానం చెబితే ఇంద్రుడు వెళ్ళిపోతాడంట నవ్వుతూ. ధర్మానికి విత్తనాలు ఈయన దగ్గర ఏమున్నాయా అని. తర్వాత విష్ణు భగవానుడు వస్తాడు. ఏంటి మహారాజా ఏం చేస్తున్నారు అంటే నేను ధర్మాన్ని పండిస్తాను అన్నాడంట. సరే నీకు నేను సహాయం చేస్తాను ధర్మాన్ని పండించడం కోసం, సరే ఆ విత్తనాలు ఇవ్వు నేను కూడా చల్లుతాను అంటాడంట. అప్పుడు కురు మహారాజు తన శరీరాన్ని విష్ణువుకి అర్పిస్తాడంట. నా శరీరమే ధర్మ విత్తనము, దీన్ని మీరు ధర్మాన్ని పండించడానికి విత్తనాలుగా చల్లేయండి అంటే విష్ణు భగవానుడు తన విష్ణు చక్రంతో ఆ కురు మహారాజు యొక్క శరీరాన్ని విత్తనాల్లాగా ఛేదించి అక్కడ చల్లుతాడంట. దీని అర్థము ఏమిటి అంటే మనం ఒక ధర్మాన్ని స్థాపించాలి అని అంటే మనకి మనముగా ముందు అర్పితమైపోవాలి. ఎవరికి అర్పితమైపోవాలి? భగవంతునికి అర్పితమైపోవాలి. ఆయన చెప్పిన రీతిలో మనము ఆయనకే అర్పితమైపోతే ఆ ధర్మం ఏదైతే ఉందో అది భూమి మీద నిలబడుతుంది అని ఈ కథ యొక్క సారాంశం. అప్పుడు విష్ణు భగవానుడు ఆ కురు మహారాజు యొక్క నిబద్ధతను మెచ్చుకొని ఆయనని మళ్ళీ జీవితుణ్ణి చేస్తాడు. చేసి ఇక్కడ ధర్మమే ఉంటుంది ఈ ప్రదేశమందు, ఇంకా నీకేమైనా వరం కావాలా అని అడిగితే ఇది ధర్మక్షేత్రంగా సిద్ధి పొందాలి, మరియు ఇక్కడ ఎవరు తపస్సు చేసినా ఈ క్షేత్రములో జీవించిన, ఈ క్షేత్రమందు మరణించిన వారికి సకల యాగాలు చేసిన పుణ్యఫలం లభించాలి అని అడుగుతాడంట. ఒక మహారాజు ప్రజల కోసం అడుగుతూ ఉన్నాడు ధర్మంగా. విష్ణు భగవానుడు సరే అంటాడంట. మరలా ఈ క్షేత్రానికి కురుక్షేత్రమని పిలువబడుతుంది. ఆ కురు మహారాజు యొక్క క్షేత్రము ఆయన పరిపాలించిన క్షేత్రము కాబట్టి ఇలా ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది. అది ధర్మక్షేత్రం అందుకే అయింది. ఇది మనకి పురాణాలు చెబుతూ ఉంటాయి. ఇలా ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రాన్ని ఈ పాండవులు కౌరవులు యుద్ధానికి ఎంచుకుంటారు. ఒకటి అది వారి పూర్వీకుల భూమి, మరియు అక్కడ ఎవరు చనిపోయినా వారు స్వర్గానికి వెళ్తారు.
ఆ తర్వాత అక్కడ అనేక మంది అంటే ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ యజ్ఞాలు చేస్తారు. మరియు సరస్వతీ నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రదేశమందు. ఇప్పటికీ కూడా మనము ఢిల్లీ వెళ్ళి అంబాలా దిశగా వెళ్తే కురుక్షేత్రం అనే పట్టణము ఇప్పటికీ ఉంది. అక్కడ భగవద్గీతకు సంబంధించిన, శ్రీకృష్ణుడికి సంబంధించిన అనేక గుడులు, గోపురాలు దర్శనమిస్తాయి. అక్కడికి ఎవరు వెళ్ళి వాటిని దర్శించుకున్నా వాళ్ళకి అన్ని యాగాల ఫలము లభిస్తుంది అని అప్పట్లో విష్ణు భగవానుడు చెప్పిన మాట. అందుకోసం కురుక్షేత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే అక్కడ వీరు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కూడా ఫస్ట్ వచనము దాన్నే వాడాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని పదమే వాడడం జరిగింది. ఈ కురుక్షేత్రం అంటే మనం మామూలుగా చూసుకున్నప్పుడు మన శరీరం కురుక్షేత్రం. ఒకటి కురులు కలిగిన క్షేత్రం, ఇంకొకటి మానవ దేహం అనే అర్థం కూడా వస్తుంది. ఈ దేహమందు ధర్మమే ప్రతిష్ఠితమవ్వాలి, మరియు ఆ ధర్మము భగవంతునికి అర్పితమవ్వాలి. ఆ విధంగా ఈ శరీరానికి మోక్షం కలుగుతుంది అని పదం కూడా ఇక్కడ చేర్చబడుతుంది. ఇది మొదటి శ్లోకము. మళ్ళీ రేపు విందాం. తప్పకుండా నచ్చితే భగవద్గీతని ఇంకొకరికి ప్రమోట్ చేయండి, గౌరవించండి, ఆదరించండి. ఓం నమః శివాయ, గోవిందాయ, హరియే నమః. జై శ్రీకృష్ణ. ఓం.